హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? చాలా బాగున్నానండి. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి మా గార్డెనింగ్ టూర్ చూపించబోతున్నానండి. అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను కదా, సో అక్కడ మా తోట మీకు చూపించబోతున్నాను. సో ఐ హోప్ మీకు మీ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళిపోదాం పదండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకెందుకు ఆలస్యం, తోటలోకి వెళ్ళిపోదాం పదండి. ఇది వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ ఇంటి వెనకాల వ్యూ అండి. చూసారు కదా, చాలా బాగుంది, చాలా గ్రీనరీగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అలాగే చాలా చల్ల గాలి వేస్తుంది, చాలా రిలాక్సింగ్గా కూడా ఉంటుంది. ఇది వచ్చేసి వేప చెట్టు. ఆ వెనకాలన్నీ పొలాలండి. ఇది యాక్చువల్గా దీపావళి రోజు షూట్ చేశానండి. సో అప్పటి నుంచి నాకు ఎడిట్ చేయడం వీలవ్వలేదు. సో చెరి పాప మీకు అందరికీ హాయ్ చెప్తుంది. ఈ బాబు వచ్చేసి మా బావగారు వాళ్ళ అబ్బాయి అండి. ఇంతకుముందు ఇక్కడ గేదెలు ఉండేవండి. ఇప్పుడు మా మావయ్య గారికి హెల్త్ బాగోట్లేదు కాబట్టి గేదెలు అనేవి అమ్మేశారు. సో ఇక్కడ వచ్చేసి గార్డెనింగ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి ఇక్కడ చూసారు కదా, ఇది జామ చెట్టు అండి. ఇది కేజీ జామ అంటారు. చెట్టు చాలా చిన్నగా ఉంటుంది, కానీ జామకాయలు అనేవి చాలా పెద్దవిగా ఉంటాయి, చాలా తీయగా కూడా ఉంటాయి. కేజీ జామ అంటారు వీటిని. చూసారు కదా, అప్పుడే కాయలు కాసినాయి. చెట్టు చూస్తే మీకు చిన్నదిగా అనిపిస్తుంది, కానీ కాయలు మాత్రం చాలా పెద్దవిగా ఉంటాయి. ఇది ఓపెన్ ప్లేస్ కాబట్టి ఉంచరండి చాలామంది. పిల్లలు వచ్చేసి కోసేస్తారు. ఇక్కడ కనబడుతుంది కదా, ఇది వచ్చేసి కుంకుడుకాయ చెట్టు అండి. ఈ మధ్య వర్షాలు ఎక్కువ పడ్డాయి కదండి. సో దానివల్ల చాలా వరకు మొక్కలు చనిపోయాయండి. సో ఆ వర్షాల వల్ల గడ్డి కూడా బాగా ఎక్కువ వచ్చేసింది. సో ఏ మొక్క ఏంటో కూడా నాకు తెలియట్లేదు. నాకు తెలిసినంత వరకు నేను చూపిస్తాను మొక్కలు. ఇవి వచ్చేసి బొప్పాయి మొక్కలండి, ఇంకా అరటి మొక్కలు, అలాగే మునగ మొక్కలు కూడా వేశారు. ఇవి వచ్చేసి అరటి మొక్కలు. ఇవి చూసారు కదా, ఇవి మునగ మొక్కలు. చిన్న చిన్న కాళ్ళు కూడా వేసాయండి, మునక్కాడలు. ఈ స్తంభాలు వేసారు చూడండి, ఈ లోపలంతా మాదేనమాట తోట. సో ఇలా తాళ్ళు కట్టేశారు. వచ్చేసి కొబ్బరి చెట్లు ఎక్కువ ఉంటాయి, చాలా గాలి వేస్తుంది, చాలా బాగుంటుంది. ఎత్తుకో, కింద దించుకో. ఇక్కడ చుట్టూ వచ్చేసి చిక్కుడు పాదు పెట్టారండి. చెప్పా కదా, ఈ వర్షాలకి చాలా వరకు చనిపోయాయండి మొక్కలన్నీ. సో నాకు తెలిసినంత వరకు మొక్కలన్నీ చూపిస్తాను, పేర్లు నాకు కొన్ని తెలియదు. ఇవి వచ్చేసి బ్యాక్ సైడ్ వ్యూ అండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, బొప్పాయి పళ్ళు వేసాయి, ఇంకా పచ్చివండి, ఇంకా ముగ్గలేదు. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం పదండి. ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి గుమ్మడి పాదండి.
ఇది వచ్చేసి కొబ్బరి మొక్క. నాకు తెలిసినంత వరకు మొక్కల పేర్లు చెప్తానండి. ఇవి వచ్చేసి పాదులండి, చిక్కుడు పాదులు. ఇవి గుమ్మడి పాదులు. ఇంకా ఇది వచ్చేసి జామ మొక్క. వర్షానికి గడ్డి ఎక్కువ మొలిచిందండి. వచ్చేసి మామిడి మొక్కలు. కొన్ని మొక్కలు చనిపోయాయండి. ఇవి వచ్చేసి వంకాయ మొక్కలు. ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చేసి తెల్ల నేరేడు మొక్క అంటండి. అది ఎలా ఉంటుందో నాకు తెలియదు. మనకి తెల్ల నేరేడు అంట. చిన్న చిన్న వంకాయలు కాసినాయండి. అక్కడ చెర్రీ వాళ్ళు నిలబడి ఉన్నారు కదా, మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదా, చెర్రీ ఫోటోషూట్ జరిగిందండి ఇక్కడ చిన్నది. సో దానికోసం అన్నమాట. వచ్చేసి అరటి మొక్కలు, ఇంకా ఇవే వేసారండి, మామిడి మొక్కలు. ఇది వచ్చేసి బెండకాయ మొక్క. అక్కడ కనబడుతున్నాయి కదా, వచ్చేసి మామిడి మొక్కలండి. ఈ గడ్డి వల్ల ఏ మొక్కలు ఏంటో కూడా తెలియట్లేదు. ఇది వచ్చేసి సపోటా మొక్క అండి. ఇవి కొంచెం కాయలు పెద్ద ఉంటాయి, హైబ్రిడ్వి. ఇంకో చెట్టు ఉంది, వాటి కాయలు అయితే చాలా బాగుంటాయి, చాలా తీయగా ఉంటాయి. అవి చిన్న కాయలు ఉంటాయి. ఇవి వచ్చేసి పెద్దవి. చాలా స్వీట్గా ఉంటాయండి సపోటా కాయలు. ఎలాగైనా మన చెట్టువి మనకి చాలా బాగుంటాయి కదా. ఇది వచ్చేసి మామిడి మొక్క. ఇది వచ్చేసి ఇంకోటి సపోటా మొక్క అండి. మీకు చెప్పాను కదా, చిన్న కాయలు ఉంటాయి, చాలా స్వీట్గా ఉంటాయి. బంతి మొక్కలు కూడా చాలా వరకు వర్షాలకి చనిపోయాయండి, చాలా ఎక్కువ ఉండేవి పువ్వులు. సో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి చీపుర్ల మొక్క అండి. మనం తుడుచుకుంటాం కదండి, కొండ చీపురు అంటారు. సో అవి అన్నమాట, వీటి నుండి వస్తాయి అవి.
ఒక చీపురు కూడా అయ్యిందండి. మీకు వీడియోలో చూపించడం లేదో తెలియదు కానీ చూపిస్తాను. ఇక్కడ ఫోటో యాడ్ చేస్తాను. చీపుర్లు అనేవి, చీపురు మొక్క అనేది ఇలాగ ఉంటుంది. వచ్చేసి బంతి పువ్వులు, ఇక్కడ వచ్చేసి నిమ్మ మొక్క కూడా ఉందండి. రెండు నిమ్మకాయలు కాసాయి. ఇది వచ్చేసి కరివేపాకు మొక్క అండి. కరివేపాకు మొక్క పాడైపోయింది, చాలా బాగుండేది. ఇది వచ్చేసి నారింజ మొక్క అండి. నారింజకాయలకు కాస్తాయి కదా, అదనమాట. ఇది వచ్చేసి లక్ష్మణ ఫల మొక్క అంటండి. నాకు తెలియదు అది ఎలా ఉంటుందో. మనకి సీతాఫలం ఎలా ఉంటుందో అలాగే లక్ష్మణ ఫల. లాస్ట్ వీడియోలో చెర్రీ చేత ఒక మొక్క నాటిచ్చాం కదండి, అది వచ్చేసి రామఫలం మొక్క. ఇక్కడ వచ్చేసి చిక్కుడు బాగా ఉన్నాయి, ఇంకా బంతిపూలు, చిక్కుడుకాయలు కూడా కొంచెం కాసాయి, చూపిస్తాను ఉండండి. ఇదిగో ఇవి చాలా బాగుంటాయి కర్రీ చేసుకుంటే. మనకి బయట దొరికే చిక్కుడుకాయల కన్నా మనకి కాసినవి చాలా బాగుంటాయి. వచ్చేసి కనకాంబరం మొక్కలు. ఇంకా చూసారా, ఇదే చెర్రీ చేత నాటించాం కదా మొక్క, రామఫలం మొక్క. ఇక్కడ చూసారా, అరటి మొక్కకి చిన్న గెల వేసింది. అరటి పళ్ళు వచ్చేసి ములక్కాడ చెట్లు, అలాగే జామ చెట్లు. ఇవేనండి నాకు తెలిసినంత వరకు. ఇంకా తర్వాత కూడా ఇది వచ్చేసి పచ్చిమిర్చి మొక్క. ఈ వీడియో తర్వాత ఇంకా కొన్ని మొక్కలు నాటామండి, అవి మీకు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి కొన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.